మన దగ్గర ప్లాట్ కొన్న వాళ్ళందరూ మన కాటేజెస్లో సకుటుంబంగా బస్ చేయవచ్చు. తెలుసు కదా, మన దగ్గర మద్యపానం ధూమపానం నిషేధం. డబుల్ బెనిఫిట్ ఆఫర్తో సిర్లసీమ 2. లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. తెలంగాణలో 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక స్థానాన్ని పెండింగ్లో పెట్టింది బీజేపీ అధిష్టానం. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజు, ఢిల్లీలో బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసినట్టు మనకి సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రాజు? ఎస్ రఫీ, సరిగ్గా ఈరోజు సాయంత్రం 8 గంటలకు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం మొదలైంది. పార్టీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, అమిత్ షాలు, తెలంగాణ నుంచి అంటే ఎన్నికల కమిటీలో ఉన్నటువంటి డాక్టర్ లక్ష్మణ్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. మొదట కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి సమావేశం జరిగింది. ఏ విధంగానైతే తొలి జాబితాలో 195 మందితో ప్రత్యేకంగా తొలి జాబితాను విడుదల చేశారు. అందులో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ప్రకటించినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే మిగిలిన 8 మందిని ఈ రోజు ఫైనల్ చేస్తారని చెప్పి భావించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి చంద్రశేఖర్ కూడా హాజరయ్యారు. అయితే ఒక సీట్ ను మాత్రం పెండింగ్ లో పెట్టి మిగతా 7 సీట్లను ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. సో రేపు లేదంటే రేపు సాయంత్రానికి ఈ రెండో జాబితా కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఓవరాల్ గా 150 మందికి పైగా ఉన్నటువంటి ఒక లిస్ట్ ను రెండో జాబితాగా విడుదల చేయాలనే ఆలోచనతో బీజేపీ కనిపిస్తుంది. సో ఏదేమైనా ఇప్పటికే అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా పొత్తులకు సంబంధించినటువంటి ఒక క్లారిటీ వచ్చేసింది. సో దానికి అనుగుణంగానే వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం ప్రకారం 370 పైగా సీట్లు బీజేపీ గెలవాలి, 400కు పైగా ఎన్డీఏ గెలవాలనే లక్ష్యంతో పూర్తి స్థాయి కసరత్తు తర్వాతనే అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక క్లారిటీని అయితే తీసుకొచ్చారు. సో ఇప్పటికే మనం చూస్తే ఏ విధంగానైతే మహబూబ్ నగర్ నుంచి అంటే తెలంగాణలో పెండింగ్ లో ఉన్నటువంటి స్థానాలను మనం పరిశీలిస్తే మహబూబ్ నగర్ నుంచి డీకే అరుణ, జితేందర్ రెడ్డిలు ఇద్దరు పోటీ పడుతున్నారు. అయితే డీకే అరుణ వైపే కొంత అనుకూలంగా ఉందని చెప్పి కూడా ఇప్పటికే పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే రేపు జాబితాలో మరి మహబూబ్ నగర్ ఉంటుందా లేదా అనేది కూడా ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఇక మహబూబాబాద్ ఏదైతే ఎస్టీ రిజర్వ్డ్ ఉంది, ఇక్కడ నుంచి ప్రత్యేకంగా నిన్న సీతారాం నాయక్ బీజేపీ పార్టీలో చేరారు. సో అతనికి ఈ అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ఒకవైపు చెప్తున్నారు. ఇక మరోపక్క వరంగల్ కి సంబంధించి ఇంకా పార్టీలో కొంత క్లారిటీ రానట్టుగా ఉంది. అయితే ఈ విషయంలో కూడా మరి పెండింగ్ లో పెడతారా లేదా అనేది. ఇక నల్గొండ నుంచి సైదిరెడ్డి నిన్న చేరారు, మాజీ ఎమ్మెల్యే. ఆయనకు ఈ సీట్ కేటాయిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. మరోపక్క పెద్దపల్లి నుంచి ఇప్పటికే ఏదైతే నిన్న గోమాస శ్రీనివాస్ చేరారు. దాంతో పాటు గతంలో ఇక్కడ నుంచి నేతగా ఉన్నటువంటి కుమార్, వీళ్ళిద్దరి పేర్లు కూడా పరిశీలనలో ఉంది. సో ఇద్దరిలో ఎవరినో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే మెదక్ విషయంలో కూడా రఘునందన్ రావు, అంజిరెడ్డిల మధ్య కొంత ఇద్దరి మధ్య కూడా అక్కడ పోటీ కనబడుతుంది. వాళ్ళిద్దరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆదిలాబాద్ విషయంలో మాత్రం నిన్న పార్టీలో చేరినటువంటి గౌడం నగేష్ కు పార్టీ టికెట్ ఇచ్చేందుకు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ రోజు ఆ టికెట్ విషయంలో పునరాలోచించాలని చెప్పి పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే లంబాడ నేతలందరూ కూడా అటు హైకమాండ్ కలిశారు. ఈ విషయంలో మరి
పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది రేపు జాబితా విడుదలైన తర్వాతనే మరింత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. రఫీ. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. రైట్, అది లోక్సభ ఎన్నికల వేళ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలోని బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ముగిసింది. తెలంగాణలో 7 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక స్థానాన్ని పెండింగ్లో పెట్టింది బీజేపీ అధిష్టానం. షెకావత్ గారు అన్ని మాట్లాడానని అన్నారు. పైకి వెళ్ళి డిస్కషన్ చేసేంత వరకు మనకి కన్ఫర్మేషన్ అనేది లేదు. అంటే ఇప్పుడు సెంట్రల్ టీం ఏమన్నా మొత్తం అన్ని వివరాల సంబంధించి నివేదిక ఇవ్వడం కానీ లేకపోతే ఏ స్థానంలో పోటీ చేస్తానని చెప్తారు? నో అదేం లేదండి. ముందు నేను ఇందాక అన్నట్లుగా అన్ని సీట్ల మీద డిస్కషన్ జరిగింది. 3 పార్టీస్ తోటి డిస్కషన్ జరిగింది. వాళ్ళు పైకి వెళ్ళి చెప్తారు. చెప్పిన తర్వాత కానీ ఆల్రెడీ మొత్తం ప్రిపేర్ అయ్యింది ఎలక్షన్ కి. ఇంకా ఏ స్థానాలు ఏమన్నా ప్రయారిటీ ఏమైనా తీసుకుందాం నేను లెట్ మీ టెల్ యూ అగైన్, డిస్కషన్ జరిగింది. రిపోర్ట్ పైకి తీసుకెళ్తారు. మాతో మాట్లాడారు, జనసేన తోటి టీడీపీ తోటి మాట్లాడారు. ముగ్గురితో జరిగినటువంటి చర్చలు పైకి తీసుకెళ్ళి పైన అక్కడ ఢిల్లీలో నాయకత్వానికి